భారతదేశంలో జూన్ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీకి ఎప్పుడైతే ఫుల్ మెజారిటీ రాలేదో అప్పటి నుంచి బలపరుస్తారా బీజేపీని ప్రజలు, ఇంకా నీరసం అయిపోతుందా? నరేంద్ర మోడీ ప్రవర్తన ఎలాగా, పరిపాలన ఎలాగ ఉంటుంది వచ్చే 5 సంవత్సరాలు ఎదురు చూస్తే మన హర్యానాలో అదృష్టంగా ఆ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది. ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం, అతి ధనం ఉన్న రాష్ట్రం భారతదేశంలో, ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. తర్వాత గుజరాత్ పక్కన రాష్ట్రం. ఇప్పుడు బీజేపీ గెలుస్తుందా లేదా అంటే నేను ఎగ్జిట్ పోల్స్ బీజేపీ తరఫున ఎక్కువ ట్రెండ్ చూపెట్టాను. కానీ ఆ పోల్స్ కరెక్ట్ అని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే జూన్ 2024లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పుగా వచ్చింది. మొన్న హర్యానా ఎలక్షన్లో చూస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ విశేషంగా గెలుస్తుందంటే విశేషంగా ఓడిపోయింది. సో నిన్న కూడా చూసింది ఏంటంటే పెద్ద పోలింగ్ కంపెనీలు ముందలకు రాలేదు. వాళ్ళు పోలింగ్ ఏం చేస్తారో చెప్పలేదు. అందువల్ల ఇంకా రిజల్ట్ ఎలాగొస్తుందో మనం చెప్పలేం. రెండు పక్కల బలంగా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభావం లేదు, రాహుల్ గాంధీ ప్రభావం లేదు, ఎవరు బయట వాళ్ళ ప్రభావం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా టాల్ లీడర్స్ ఎవరు లేరు. ఏక్నాథ్ షిండే బీజేపీ అలయన్స్లో వచ్చిన శివసేన ముఖ్యమంత్రి, ఆయన బాగా స్టేచర్ పెరిగింది, పాపులర్గా ఉన్నాడు. ఆయన స్టార్ట్ అయిన 2.5 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రిగా ఎవరికి తెలియపోతే మహారాష్ట్రలో పెద్ద ఫిగర్గా పోయాడు. కానీ ఆయన కూడా ఫుల్ మహారాష్ట్రకి పరిమితి కాదు, ఒక ప్రాంతానికి. సో ఎలక్షన్ మహారాష్ట్రది ఎంత ఇంపార్టెంట్ అయినా ఎవరు డామినేట్ చేయలేకపోయారు. 288 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్, 288 యుద్ధాలు. సో రిజల్ట్ 23న అనౌన్స్ చేసే వరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ వచ్చిన రిజల్ట్ మాత్రం రెండు వర్గాలకి ఇంపార్టెంట్ అయిన రిజల్ట్. కాంగ్రెస్ అలయన్స్ ఓడిపోతే మళ్ళీ 4-5 సంవత్సరాల్లో పైకి రావటం కాంగ్రెస్ పార్టీ కష్టం చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇబ్బందులు పడిపోతాయి. బీజేపీ ప్రభుత్వం రాకపోతే అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఆయన హయాంకి ఏం డిఫికల్ట్ ఉండదు, కానీ ఆయన ప్రెస్టీజ్ దెబ్బతింటుంది. అందువల్ల ఇది 23 వరకు మనం ఆగాలి. ఎవరు ప్రిడిక్ట్ చేయడానికి రెడీగా లేరు.